నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మానవ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం పునరావృతం కాబోతోంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్ల ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టిన మనిషి ఇప్పుడు మరోసారి ఆ వెన్నెల రాజును చేరుకోవడానికి సిద్ధమయ్యాడు. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తులో అంగారక గ్రహం అంటే మార్స్ వరకు మనిషి ప్రయాణించడానికి వేస్తున్న తొలి అడుగు. ఈరోజు మనం వీడియోలో ఈ మిషన్ ప్రత్యేకతలు, వెళ్తున్న వ్యోమగాములు, ఈ ప్రయాణంలో ఎదురయ్యే వాళ్ళ సవాళ్లు గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఆర్టెమిస్ ప్రోగ్రాంలో ఇది రెండో దశ. మొదటి దశలో ఆర్టెమిస్ 1 ద్వారా ఖాళీ వ్యోమనౌకను పంపి పరీక్షించిన నాసా ఇప్పుడు ఆర్టెమిస్ 2 ద్వారా 4 వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి తీసుకురానుంది. ఈ మిషన్ సుమారు 10 రోజుల పాటు సాగుతుంది. వీరు చంద్రుడిపై దిగకపోయినా భూమి నుండి అత్యంత సుదూర ప్రాంతానికి అంటే దాదాపు 3,70,000 కిలోమీటర్లు ప్రయాణించిన మనుషులుగా చరిత్ర సృష్టిస్తారు. ఈ మిషన్లో 4 వ్యోమగాములు పాల్గొంటున్నారు. ఇందులో కమాండర్ రీడ్ వైస్మాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్టులు క్రిస్టినా కోచ్, అలాగే జెరెమీ హ్యాన్సన్ ఉన్నారు. ముఖ్యంగా విక్టర్ గ్లోవర్ చంద్రుడి మిషన్కు వెళ్తున్న మొట్టమొదటి నల్లజాతీయుడు కాగా, క్రిస్టినా కోచ్ చంద్రుడి వరకు వెళ్తున్న మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందనున్నారు. వీరి శిక్షణ అనుభవం ఈ మిషన్ విజయవంతం కావడానికి ఎంతో కీలకం. ఈ ప్రయాణం కోసం నాసా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ SLSను వాడుతోంది. దీనిపైన ఓరియన్ అనే వ్యోమనౌక ఉంటుంది. ఈ ఓరియన్ క్యాప్సూల్ వ్యోమగాములకు ఇల్లుగా మారుతుంది. అయితే ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన సవాలు ఉంది, అదే టాయిలెట్ సమస్య. చిన్నపాటి క్యాప్సూల్లో వ్యర్థాల నిర్వహణ అనేది శాస్త్రవేత్తలకు పెద్ద టాస్క్. దీనికోసం అత్యంత అధునాతనమైన యూనివర్సల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఇందులో అమర్చారు. ఆర్టెమిస్ 2 ప్రధాన లక్ష్యం మనిషిని సురక్షితంగా చంద్రుడి కక్షలోకి తీసుకెళ్లి మళ్లీ భూమికి తీసుకురాగలమా లేదా అని పరీక్షించడం. ఒకవేళ ఇది విజయవంతమైతే వచ్చే ఏడాది ఆర్టెమిస్ 3 ద్వారా మనిషిని చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించుతారు. అక్కడ నీటి జాడలు వెతకడం, ఒక శాశ్వత బేస్ క్యాంప్ను నిర్మించడం నాసా అంతిమ లక్ష్యం. అంటే చంద్రుడు ఇకపై మనిషికి అంగారక గ్రహం వైపు వెళ్లే ప్రయాణంలో ఒక స్టాపింగ్ పాయింట్ అలా మారుతుంది. అంతేకాకుండా ఈ మిషన్లో మరో ప్రత్యేకత ఉంది. నాసా ఒక డిజిటల్ చిప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేకరించిన సుమారు 56 లక్షల మంది పేర్లను చంద్రుడి కక్షలోకి పంపిస్తోంది. సామాన్య ప్రజలను అంతరిక్ష పరిశోధనల్లో భాగం చేయడమే దీని ఉద్దేశం. అంటే మీరు కూడా ఏదో ఒక రూపంలో చంద్రుడి దాకా ప్రయాణం చేశారన్నమాట. మానవ మేధస్సుకు, అన్వేషణకు ఈ ఆర్టెమిస్ 2 మిషన్ ఒక గొప్ప నిదర్శనం. ఏప్రిల్ 1వ తేదీన జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని నాసా ప్లస్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. మరి ఈ మిషన్ విజయవంతమై మనిషి చంద్రుడిపై శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటాడని మీరు నమ్ముతున్నారా? మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.